వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. వనభూషణలతో పద్మశాలి బంధుత్వం బలపడుతుంది. మంత్రి కొండ సురేఖ ఇదో మంచి ఆనవాయితీ. పద్మశాలీలందరూ యూనిటీగా ఉండాలి, రాజకీయ రంగంలో రాణించాలి. పండుగ వాతావరణం నెలకొంది. మేయర్ గుండు సుధారాణి మార్కండేయునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన పద్మశాలీలు. కార్తీక మాస వనభోజన మహోత్సవాలతో పద్మశాలి కులస్తుల బంధుత్వం మరింతగా బలపడుతుందని, ఇదో చక్కని సాంప్రదాయమని, ఈ ఆనవాయితీని ప్రతి ఏటా కొనసాగించడం శుభ పరిణామమని మంత్రి కొండ సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చారు. మార్కండేయ దేవునికి, శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పద్మశాలి కులస్తులు మంత్రి కొండ సురేఖ, మేయర్ గుండు సుధారాణి మార్కండేయుని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు, వేడుకున్నారు. వనభోజనం కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ పద్మశాలి కులస్తులంతా యూనిటీగా ఉంటూ మరింత బలపడాలని, భవిష్యత్తులో రాజకీయంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు ఆడేపు రవీందర్, బచ్చు ఆనంద్, గౌరవ అధ్యక్షులు కుసుమ సతీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల సురేందర్, రాష్ట్ర నాయకులు గుండు ప్రభాకర్, నియోజకవర్గంలో ఇన్ఛార్జి చిప్ప వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శులు గోరంటాల రాజు, కేశాసి వెంకటేశ్వర్లు, కుసుమ శ్యామ్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, తుమ్మ రమేష్, సంతోష్, పులికంటి రాజేందర్, వేణుగోపాల్ ప్రముఖులు, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. ఒక లైన్ లో బయలు శ్యామ్ సుందర్ నేత అయ్యప్ప వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన మాజీ జడ్పీ చైర్మన్ తెలంగాణ మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మనం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కలవాలని, అదే విధంగా దీనికి ప్రోత్సహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా పేరు పేరున దాతలందరికీ కూడా మనం దాతలుగా నిర్వహించుకునే ఒక 200 మంది టార్గెట్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి పద్మశాలి సంఘాలకు ఉన్నటువంటి సమస్యల మీద నేను పోరాటం చేసి ఆ రోజు వాళ్ళకి కావాల్సిన నిధులు ఇప్పించి వాళ్ళ ఏదైతే స్టాక్ ఉందో అది కూడా కొనుగోలు చేయించడం జరిగింది. మొన్న కూడా కొంత సమస్య ఏర్పడితే నేను మేడంతో మాట్లాడి కన్విన్స్ చేసి ఇది మా నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని, నేను ఒక పద్మశాలి ఆడబిడ్డను, మరి వాళ్ళకు ఏమాత్రం సహాయం చేయకపోతే బాగుండదు అంటే పాపం వెంటనే సహకరించి మన ఆమె అనుకున్న దానికంటే కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ తో మనకు ఇబ్బంది లేకుండా మన వాళ్ళని చూసుకోవడం జరిగింది. కొన్ని పేమెంట్స్ ఆగిపోయినట్టున్నాయి. ఆ
పేమెంట్స్ ఏవైతే ఆగిపోయినాయో దయచేసి దాని వివరాలు నాకు ఇచ్చినట్టయితే ఆ పేమెంట్స్ నేను ఇప్పించే కార్యక్రమం తప్పకుండా తీసుకుంటానని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా పద్మశాలి మరి ఎవరైతే నేతన్నలు ఉన్నారో వాళ్లకు నా సంపూర్ణ సహకారం ఉంటుందని, మరి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తానని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మన్నాల శ్రీరాములు గారు చెప్పారన్నట్టు ఒకటే పద్మశాలి ఉండాలి, ఎక్కడ ఏముండొద్దు, అది నువ్వు చెయ్యాలి అని చెప్పి. మరి అదేవిధంగా సాంబార్ సమారావు కూడా వెళ్ళినట్టు లేరు, మరి ఉన్నారు. కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల నుంచి ఇంకా ఒక గ్యాదరింగు మనోళ్ళు ఒక సందర్భంగా ఈ యొక్క వనమహోత్సవానికి అందరు కూడా వచ్చి వారి యొక్క మూమెంట్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ కంటే ఒక ఇయర్ ఎక్కువ వస్తూ వారికి అనుకూలంగా కూడా సదుపాయాలు జరగడం, తర్వాత ఈ కార్యక్రమానికి వాళ్ళ తోచినంత కూడా సాయం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా గ్యాదరింగ్ అయ్యి ఈ యొక్క గ్యాదరింగ్లో విశేషం ఏమంటే కార్తీక మాసంలో పద్మశాలి అందులో శివుని ఎక్కువ ఆరాధించే నెల. దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఉపవాసాలు మంచి పవిత్రంగా చేసే పద్మశాలి అంటే అగ్రగామి. దానికి తోడుగా వీళ్ళందరూ కూడా ఒక నిష్ఠతో పద్మశాలిలు ఈ విధంగా అందరూ ఎప్పుడు కూడా కలవకుండా ఉండే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అందరు కలుసుకోవడం, ఈ కులాసాలు తెలుసుకోవడము, తర్వాత వారి సాధక బాధకాలు చెప్పుకొని షేర్ చేసుకోవడము, వాళ్ళకు ఉండేటువంటి పెళ్లిళ్ళ పరిచయాలు అనుకోండి, ఇంకా మిగతా విషయాలు కూడా అన్నీ చర్చించుకునే విధంగా ఈ యొక్క వేదిక సహాయపడుతుంది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని మనమందరం కూడా రాబోయే కాలంలో రాజకీయంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక తాటిపైకి వచ్చి మనం రాజకీయ అవకాశాన్ని కూడా వదులుకోకుండా చూసుకునే బాధ్యతగా మీరందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్తీక వనభోజనాలు గత 5 సంవత్సరాల నుంచి నిర్వహించుతున్నాం. పద్మశాలి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో, అలాగే దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. ఎందుకనంటే మనం పద్మశాలి సంఘాన్ని కొద్దిగా ఉధృతపరచాలని, అలాగే బలోపేతం చేయాలని, అలాగే మనం అందరం కలిసి ఒక వేదికగా చేసుకొని ఈ వనభోజనాలని ఒకటి ప్రోగ్రాం తయారు చేసి, ఎందుకంటే దీనిలో వ్యాపారం చేసిన కూడా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మిగతా బిజినెస్ మెన్లు ఉన్నారు, వాళ్ళందరూ ఒక తాటిగా వచ్చి వాళ్ళు